పిఎండిఎస్, ఆర్డిఎస్ పంటలు రైతు సాధికార సంస్థ అమల్లోకి తెచ్చిన కొత్త విధానాలు. వీటిని ఖరీఫ్ రబీ సీజన్లకు ముందు సాగు చేసి తిరిగి వాటిని కలిపి దిక్కు చేసేలా ప్రణాళికలు చేశారు. ఈ పంటల నుంచి అన్ని రకాల పోషకాలు భూమికి అందడమే కాకుండా కొంతమేర రాబడి వచ్చే రీతిలో ప్రతిపాదించారు. ఈ క్రమంలో ఖరీఫ్ పూర్తి చేసి ఆర్డిఎస్ వేసుకున్న రైతు మహేశ్వరరావు ఈ పంటలను మరలా ఖరీఫ్ వరకు కొనసాగించారు. ఈ చర్యలతో పిఎండిఎస్ స్థానాన్ని భర్తీ చేయడమే కాకుండా అదనపు లబ్ధి పొందుతున్నారు. ఈ పంటల గురించి తెలుసుకోవాలంటే మన్యం జిల్లాకు వెళ్లాల్సిందే. మన్యం జిల్లాకు చెందిన రైతు అలజంగి మహేశ్వరరావు 9 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనుసరిస్తున్నారు. దీనిలో భాగంగా పలు రకాలైన పంటలు సాగు చేసిన ఆయన 20 సెంట్ల విస్తీర్ణంలో ఖరీఫ్ వరి కోత నుంచి మరుసటి సంవత్సరం ఖరీఫ్ వరి నాటే వరకు అసాధారణ రీతిలో ఆర్డిఎస్ కొనసాగించారు. నామమాత్రపు పెట్టుబడితో వర్షాధారంలోనూ ఈ పంటలను 6 నెలల పాటు కొనసాగించడం విశేషం. నమస్కారం అండి, నా పేరు మహేశ్వరరావు. మాది చలివేది గ్రామం, వీరఘట్ట మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. నేను మెంటర్గా పనిచేస్తున్నాను. నాకు మొత్తం 2 ఎకరాల 30 సెంట్ల పొలం ఉంది. ప్రయోగం కొరకు 2025 నవంబర్లో వరి కోతకు ముందు ఒక వారం రోజుల ముందు ప్రధాన పంట మినుము పెట్టుకుంటూ వాటికి అనుబంధ పంటలు ఒక 5 రకాలు పెట్టుకున్నాయి. వాటితో పాటు ఆ బయోడైవర్సిటీ క్రాప్స్ కూడా ఒక 12 వరకు పెట్టుకోవడం జరిగింది. వరి కోత తర్వాత ఆర్డిఎస్ పంట అనేది ఫిబ్రవరిలో హార్వెస్ట్ అవుతుంది. ఫిబ్రవరి నుండి మళ్ళీ తొలకరి వర్షాలు పడేంత వరకు నేలను ఖాళీగా ఉంచడం జరుగుతుంది. అలా కాకుండాను వరి తర్వాత ఆర్డిఎస్లో లాంగ్ డ్యూరేషన్ పంటలు పెట్టుకోవడం వలన మళ్ళీ వరి వేసేంత వరకు కూడాను ఈ పంటలతో నేలను కప్పిబడి ఉంచవచ్చు. దీనివలన నేలలో ఉండే ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చు, నేలను సారవంతంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఇది మా అధికారుల సలహాల మేరకు ఇది చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఖరీఫ్ వరి కోతలకు వారం రోజుల ముందు మినుము విత్తనాలు వేసుకున్నారు. నవంబర్లో నాటుకున్న ఈ పంటకు అంతరంగా కంది, ఆముదం, అనుములు, సజ్జతో పాటు గోరుచిక్కుడు వేసుకున్నారు. వీటికి అదనంగా జీవవైవిధ్య పంటలైన కట్టెజనుము, ఆకుకూరలు, తీగజాతితో పాటు దుంపజాతి నాటుకున్నారు. రెండు 2025 నవంబర్ వరి కోతకు ముందు వారం రోజుల ముందు ఈ విత్తనాలన్నీ కూడాను బీజామృతో విత్తన శుద్ధి చేసుకొని బ్రాడ్కాస్ట్ చేసుకున్నాను. దుక్కేమీ చేయకుండా అప్పటికి భూమిలో ఉండే తేమను వినియోగించుకుంటూ నేను ఇవి జల్లుకున్నాను. అయితే జనవరిలో ముల్లంగి, కొత్తిమీర అనేది పంటలు తీసుకోవడం జరిగింది. వాటి స్థానంలో మళ్ళీ రిలే సోయింగ్గా టమాటో, వంగ అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా సాగు చేసిన పంటలకు 6 నెలల్లో ఒక్కసారి మాత్రమే ద్రవ్యవామృతం అందించారు. దీనికి అదనంగా వరుణుడి సాయంతో 8 దఫాలుగా వర్షపు నీరు సమకూరింది. విత్తనం వేసిన నెల రోజుల తర్వాత జీవామృతం ఒకసారి పిచికారీ చేసుకున్నాను. తర్వాత ఈ మినుములో తెల్ల దోమ అనేది కనిపించింది, రసం పీల్చే పురుగు. అప్పుడు నీమ్ ఆయిల్ ఒకసారి పిచికారీ చేసుకున్నాను. ఆ తర్వాత నుంచి ఇంతవరకు ఒకసారి కూడా ఎటువంటి ఇన్పుట్స్ పంటకి ఇవ్వలేదు. విత్తనం వేసిన తర్వాత 3 నెలల వరకు వర్షం లేదు. మార్చి, ఏప్రిల్, మే నెలలో ఒక 6 సార్లు వర్షం పడింది.
ఆ వర్షంతోనే ఇది సస్టైన్ అయ్యింది. ఇది ఇంతవరకు దీనికి నేను ఎటువంటి నీటి తడులు ఇవ్వలేదు. ఈ విధంగా చేయడం వలన వర్షాధార భూముల్లో కూడాను ఈ పంటని అంటే నవంబర్ నుండి మళ్ళీ జూన్ వరకు కూడాను ఈ పంటను తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి ఈ ప్రయోగం ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ విధంగా సాగు చేసిన అసాధారణ ఆర్డిఎస్ నుంచి నామమాత్రపు పెట్టుబడితో దాదాపుగా 7,000కు మించి ఆదాయం సాధించారు. ఈ విత్తనం కాస్ట్ చూసుకుంటే మినుము, కందులు, బయోడైవర్సిటీ క్రాప్స్ ఇవన్నిటికి సుమారు ఒక రూ. 600 వరకు ఖర్చు అవుతుంది. నేను ఇందులో ఇన్పుట్స్ వినియోగానికి ఒక రూ. 150 ఖర్చు అవుతుంది. మొత్తం 750. పంట కోతకు ఒక 3 కూళ్ళు అనేది పెట్టడం జరిగింది. 3 కూళ్ళు అంటే 3 రెళ్ళు 600. మొత్తం 600 ప్లస్ 750 మొత్తం రూ. 1,350 వరకు నాకు ఖర్చు జరిగింది. అయితే నాకు ఇందులో ప్రధాన పంట మినుము, తర్వాత అనుబంధ పంటలు కట్టిజనుము, తర్వాత ఆకుకూరలు, ముల్లంగి, కాయగూరలు వీటన్నిటిపై నుంచి కూడాను రూ. 7,810 వరకు ఆదాయం వచ్చింది. నా ఖర్చు రూ. 1,350 ఖర్చు అయ్యింది. నికర ఆదాయం రూ. 6,360 నికర ఆదాయం అనేది వచ్చింది. పిఎండిఎస్ మొదలుకొని మరలా ఖరీఫ్ వరి నాటే వరకు పలు పంటలు సాగు చేయడం వల్ల పిహెచ్ వాల్యూ తటస్థానికి చేరువలో ఉండగా తేమ శాతం పెరుగుతూ వచ్చింది. ఉష్ణోగ్రతలు సైతం సమీపంలో ఉన్న భూమితో పోలిస్తే తక్కువగా నమోదయ్యాయి. భూ ఉపరితల ఉష్ణోగ్రతలో సైతం మరింత ఎక్కువ తేడా కనిపించింది. అయితే మా ప్రాంతంలో కాలువ నీరు విడిచిపెడితే రైతులందరూ కూడా పంటలు పెట్టుకుంటారు. కాలువ నీరు రాకపోతే నేలను ఖాళీగా ఉంచుతారు. ఈ విధంగా పంట ఉన్నదానికి పంట లేని దానికి కొన్ని మేము రీడింగ్స్ అనేది తీసుకోవడం జరిగింది. 25 మే నెల 2026న మా ఫీల్డ్ అంటే ఆర్డిఎస్ చేసుకునే ఫీల్డ్లోని మరియు పూర్తిగా పంట లేని ఫీల్డ్లో ఈ పిహెచ్, మాయిశ్చర్, టెంపరేచర్ వాల్యూస్ తీసుకోవడం జరిగింది. అదే ఆర్డిఎస్ ఫీల్డ్లో అయితే పిహెచ్ వాల్యూస్ 7.2 వచ్చింది, మాయిశ్చర్ 61% వచ్చింది, టెంపరేచరు 31 degrees అనేది చూపించింది. అదే ఖాళీగా ఉండే నేలలో అయితే పిహెచ్ వాల్యూస్ 5.9, మాయిశ్చర్ 73%, టెంపరేచర్ అనేది 38 degrees చూపించింది. అయితే సర్ఫేస్ టెంపరేచరు ఆర్డిఎస్ చేసుకునే ఫీల్డ్లో 34.2 degrees చూపించింది. అదే ఖాళీగా ఉండే నేలలో 44.5 degrees చూపించింది. అయితే ఈ విధంగా ఈ టెంపరేచర్స్ ఇవన్నీ గమనించేటప్పుడు ఖాళీగా ఉండే నేల కంటే పంట ఉండే నేలలో అంటే ఆర్డిఎస్ చేసుకునే ఫీల్డ్లో టెంపరేచర్స్ చాలా తక్కువ నమోదవుతున్నాయి. సుమారు 10 degrees వరకు తేడా అనేది కనిపిస్తుంది. దీనివల్ల నేలలో అనేది టెంపరేచర్ తక్కువగా ఉంటే నేలలో సూక్ష్మజీవులు యాక్టివ్గా ఉంటాయనేది నేను గమనించాను. అలాగే ఆర్డిఎస్ ఫీల్డ్లో కంది మొక్క పొడవును కానీ గమనిస్తే 6 అడుగుల 3 ఇంచీలు అనేది ఉన్నది. దాని బ్రాంచెస్ అన్నీ కూడా సుమారు ఎటు చూసినా ఒక 3 అడుగుల డిస్టెన్స్ వరకు కప్పబడి ఉంది. దానివల్ల నేల అనేది నీడగా ఉండడం గమనించాను. అందువలన నేలపై ఎండ అనేది పడకుండా నీడతో కప్పబడి ఉండడం గమనించాను. అదేవిధంగా వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ టెస్ట్ కూడా ఆర్డిఎస్ చేసిన ఫీల్డ్లో తర్వాత ఖాళీగా ఉండే ఫీల్డ్లో ఏ విధంగా నీరు ఇంకుతుంది అనేది గమనించడం జరిగింది. ఒక 1/2 లీటర్ నీరు తీసుకొని పంట ఉండే భూమిలో అంటే ఆర్డిఎస్ ఉండే నేలలో గమనిస్తే 48 సెకండ్లలో వాటర్ ఇంకడం అనేది గమనించాను. అదే ఖాళీగా ఉండే నేలలో అయితే 11 నిమిషాల 55 సెకండ్లు ఆ 1/2 లీటర్ నీరు ఇంకడం గమనించాను. ఈ విధంగా నీరు అనేది ఆర్డిఎస్ చేసే ఫీల్డ్లో తొందరగా ఇంకడం అనేది గమనించాను. కారణం ఏంటంటే మల్చింగ్ చేయడం వలన అనేక రకాల సూక్ష్మజీవులు, వానపాములు నేలను బాగా గుల్లబార్చి ఉంచడం వలన, అదే వేరు వ్యవస్థ కూడా చాలా లోతుగా వెళ్ళడం వలన ఈ కారణాల వల్ల నీరు అనేది చాలా తొందరగా ఇంకడం గమనించాను. అదే పంట లేని భూములు అయితే నేల గట్టిగా ఉన్నది, నేల గట్టిగా ఉండి మల్చింగ్ ఏమీ లేకుండా ఖాళీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే నీరు ఇంకడం కూడా చాలా ఎక్కువ టైం పట్టిందని నేను తెలుసుకున్నాను. ఈ రీడింగ్స్ తీసుకునేటప్పుడు నేను గమనించింది, ఎప్పుడైతే ఈ విధమైన టెంపరేచర్ సాయిల్లో మనకు కనిపించాయో సాయిల్లో ఉండే సూక్ష్మజీవులన్నీ కూడాను ఖాళీగా ఉండే నేలల్లో చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే టెంపరేచర్స్ తక్కువగా ఉంటే సాయిల్లో ఆ సూక్ష్మజీవుల తాలూకా యాక్టివిటీస్ బాగా పెరిగి అవి ఆరోగ్యంగా ఉండడానికి, అవి సస్టైన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఆర్డిఎస్ని ఈ విధంగా వేసుకొని 6 నెలల తర్వాత బయోమాస్ ఎంత వస్తుందనేది
ఎక్స్పెరిమెంట్ చేయడం కొరకు 5x5లో సీసీ ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగింది. ఆ రోజు మా రీజనల్ అధికారులు, డిపిఎం గారు, తర్వాత మెంటర్సు, ఫార్మర్ సైంటిస్టులు, మా స్థానిక ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది, రైతుల సమక్షంలో 5x5లో సీసీ ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగింది. ప్రస్తుతం కంది, సజ్జ, మినుము, ఆమదం ఈ పంటలు ఉన్నాయి. ఈ పంటలన్నింటినీ కూడా కట్ చేసి తూకం చేయడం జరిగింది. 32.45 కేజీలు బరువు బయోమాస్ అనేది రికార్డ్ అయ్యింది. అదే మొక్క యొక్క వేరు పొడుగును కూడా మేము గమనిస్తే కంది మొక్క యొక్క వేరు పొడుగు అనేది 41 సెంటీమీటర్లు రికార్డ్ అయ్యింది. ఈ విధంగా చూసుకుంటే కంది మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది భూమిలోకి 41 సెంటీమీటర్ల వరకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ విధంగా పంటలు అనేది పెట్టుకోవడం వలన ఇంత ఉష్ణోగ్రతల టైంలో ఇప్పుడు దగ్గర 44 వరకు మాకు నమోదవుతుంది. ఈ 44 డిగ్రీస్ ఉన్నప్పుడు కూడా మా పొలంలోకి వచ్చి చూస్తే అనేక రకాలు జీవులు కనిపిస్తున్నాయి. నేను గమనించేటప్పుడు సీతాకోక చిలుకలు, తూనీగలు, తర్వాత సాలీడ్లు అనేది మా పొలంలో కనిపిస్తున్నాయి. అదే పక్క పొలాల్లో పంట లేకపోవడం వలన ఇటువంటి సూక్ష్మజీవులు కూడా బ్రతకడానికి అవకాశం లేకుండా ఉండడం నేను గమనించాను. దీంతో పాటు ఏటా సాగు చేసే పిఎండిఎస్ పంటల స్థానాన్ని అసాధారణ ఆర్డీఎస్తో భర్తీ చేయొచ్చని రుజువు చేసి తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. నేనేం చేసేవాడిని అంటే ఖరీఫ్ వరి తర్వాత మళ్ళీ ఆర్డీఎస్ వేసుకోవడం, ఆర్డీఎస్ తర్వాత మళ్ళీ పొలం దుక్కి చేసి మళ్ళీ నువ్వులు ఏవైనా పంటలు, పెసర, మినుము ఇలాంటి పంటలు పెట్టుకోవడం, ఇలాంటి లాంగ్ డ్యూరేషన్ పంటలు పెట్టుకోవడం వలన కొంత ఆదాయం వచ్చింది. ఆదాయంతో పాటు దుక్కి చేయాల్సిన అవసరం కూడా లేకుండా, పిఎండిఎస్ కూడా వేయడానికి అవసరం లేకుండా మళ్ళీ ఇప్పుడు వరి వేసుకునేడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను.